ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇక ఏపీ హైకోర్టులో ఆర్జీవీకి చొక్కెదురైందని చెప్పుకోవచ్చు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా తను హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే ఒక అభ్యర్థనను ఒక పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి సోమవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనికి సంబంధించి విచారణ కూడా జరిపింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో తాము పోలీసులకు ఏమాత్రం డైరెక్షన్ ఇవ్వలేము, అరెస్ట్ చేయకుండా ఉండలేము అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే తేల్చి చెప్పేసింది. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పోలీసుల ఎదుట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని చెప్పి కూడా కోర్టు అయితే తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేము అంటూ కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చింది. సో అంటే అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించినప్పటికీ కూడా అది ఏమాత్రం కాకపోవడంతో కనీసం విచారణకు మరింత సమయం ఇచ్చేలాగా పోలీసులకి ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆర్జీవీ తరపు న్యాయవాది హైకోర్టును కోరగా అది తమ పరిధిలో లేదు, పోలీసుల ఎదుట విచారణకు హాజరై పోలీసులనే సమయం మరింత గడువు కావాలని పోలీసులనే అడగాలి అంటూ కూడా ఆర్జీవీ తరపు న్యాయవాదికి హైకోర్టు అయితే సూచించింది. ఇక ఆర్జీవీ చూసుకుంటే గత ఏడాది 2023లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ఏడాది వ్యూహం అనే ఒక సినిమాని తీశారు. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి లోకేష్ వీరందరిపైన కూడా ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అనుచిత కామెంట్లు చేయడంతో పాటు అలాగే వారిపైన అనుచిత పోస్టులు, వారిని కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కూడా అనేక సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు అంటూ కూడా ఆయన పైన ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన రామలింగం అనే టీడీపీ నేత ఆర్జీవీ పైన అయితే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంటే ఇవన్నీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్న రాజకీయ నాయకుల జీవితాలని అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితాలని కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ కూడా ఈ రామలింగం అనే టీడీపీ నేత ఆర్జీవీ పైన ఫిర్యాదు చేశారు. సినిమా ప్రమోషన్లో భాగంగా వీరిని కించపరచడమే కాదు, సినిమాలో కూడా వ్యూహం సినిమాలో కూడా కొన్ని సినిమాలు అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అలాగే లోకేష్ వీరందరినీ ఉద్దేశిస్తూ కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అవన్నీ కూడా వారి క్యారెక్టర్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్జీవీ పైన కేసు నమోదు చేసి ఆర్జీవీని అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి అంటూ కూడా ఆ టీడీపీ నేత అయితే ఇప్పటికే పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. సో ఇక ఆర్జీవీ అరెస్టు ఖాయం అని భావిస్తున్న తరుణంలో ఆర్జీవీ అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఏపీ హైకోర్టుకు ఎదుట ఆయన ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో కూడా తనకైతే చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తన అరెస్ట్ను అయితే తాము ఆపలేము కాబట్టి ఖచ్చితంగా కావాలంటే బెయిల్ పిటిషన్కు దాఖలు చేసుకుంటే దానిపైన విచారించి అందులో అన్నీ కనుక సక్రమంగా ఉంటే ఖచ్చితంగా బెయిల్ పైన అయితే విచారణ జరుపుతామంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే న్యాయస్థానం అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆర్జీవీ ఈ రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19వ తేదీన అంటే మంగళవారం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకైతే హాజరు కావాల్సి ఉంది. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆర్జీవీ అయితే పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతాడా, లేదు అంటే విచారణ నుంచి ఇప్పటికే హైకోర్టును కూడా అడిగారు కాబట్టి మరింత సమయం కావాలని ఆయన తరపు లాయర్ ఒకవేళ ఏపీ పోలీసుల్ని మరింత సమయం కావాలని అడుగుతారా లేదో కూడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ సమయం గడువు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆర్జీవీ అయితే విచారణకు హాజరు కావాలి. విచారణకు హాజరు కాకపోతే మరి ఏపీ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. మరి ఆర్జీవీ విచారణకు హాజరవుతారా, లేదు అంటే మరి ఆయన తరపు లాయర్ అయితే గడువు కోరతారా కూడా చూడాలి. ఇప్పటికే హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది కాబట్టి మరి దీనిపైన బెయిల్ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చూద్దాం మరి ఆర్జీవీ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైన సన్నివేశం అంటే ఆసక్తికర చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు.